ఎస్బీఐతో తెగదెంపులు తప్పవా? తెలంగాణ సర్కార్ ఇవే సిగ్నల్స్ ఇస్తోందా? ఎస్బీఐ టీంతో సీఎస్ రామకృష్ణారావు జరిపిన భేటీలో ఏం తేలింది? ఎస్బీఐపై కేంద్రానికి ఆర్బీఐకి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయనుందా? దీనికోసమే సీఎస్ ఢిల్లీ వెళ్లారా? ఇక ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మ్యాటర్ పై ఎలా ముందుకు వెళ్లనున్నారు? ఇక ఇదే మ్యాటర్ బీఆర్ఎస్ కి అస్త్రంగా మారిందా? తాజా పరిణామాల్ని చూస్తుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కటీఫ్ చెప్పడానికే తెలంగాణ సర్కార్ సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఎస్బీఐ బృందం చర్చలు జరిపింది. ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ ఖాతాలను వేరే బ్యాంకులకు మార్చాలని, బ్యాంకులో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు నిధుల్ని కూడా వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే విషయాన్ని ఎస్బీఐ టీంకు తెలిపారు సీఎస్. ఎస్బీఐ లేవనెత్తిన అంశాల్ని నివేదిక రూపంలో సీఎస్ రెడీ చేశారు. ఎస్బీఐ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. భేటీ తర్వాత సీఎస్ ఢిల్లీకి వెళ్లడం ఈ మ్యాటర్ను మరింత హీటెక్కించింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. సీఎస్ తో మాట్లాడాక రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ఎస్బీఐ తీరుపై ఆయన ఆర్బీఐని కలిసి ఫిర్యాదు ఇస్తారా, లేక కేంద్ర ఆర్థిక మంత్రికి కంప్లైంట్ ఇస్తారా, అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా ప్రధాని మోదీకే ఫిర్యాదు చేస్తారా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాయదుర్గం భూముల వేలం విషయంలో ఎస్బీఐ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిందని, ఆ భూములకు బదులు వేరే భూములు ఇస్తామంటే మొదట ఓకే అని, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లిందని రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. ఎస్బీఐ వర్సెస్ రేవంత్ సర్కార్ మ్యాటర్ బీఆర్ఎస్ చేతికి అస్త్రంగా మారింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎస్బీఐపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని విమర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ కోపంతో ఆయన కొత్త బ్యాంక్ పెడతారేమో అని ఆరోపించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబడతాడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. నువ్వు మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే నిషేధిస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌటు, కొత్తగా ఏమైనా కొండలరెడ్డి బ్యాంక్ అని గిట్ట పెడతాడో ఏమో. పెట్టినా పెడతాడు, మస్తు జమైన పైసలు. హైదరాబాద్ టు ఢిల్లీ షిఫ్ట్ అయిన ఈ మ్యాటర్ ఎటు దారి తీస్తుందో చూడాలి.